ఎన్నికల తరుణంలో నామినేషన్ల ప్రక్రియ గడియ సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీల అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ పక్క ఆశావాహులు తమకు టికెట్ వస్తుందో రాదోనని ఉక్కిరి బిక్కిరి అవుతుంటే, మరోపక్క పబ్లిక్ లో ఆయా నియోజకవర్గాల్లో ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారన్న దానిపై రసవత్తర చర్చ. ప్రకాశం జిల్లాలో ప్రధానంగా ఒంగోలు పార్లమెంట్ నుంచి ప్రధాన పార్టీల నుంచి ఎవరు ఎన్నికల బరిలో దిగబోతున్నారన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ పరిణామానికి కేంద్ర బిందువు శాసన మండలి సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి. టీడీపీని వీడాలన్న ఆలోచనలో ఉన్న మాగుంట ఆ పార్టీ తరపు నుంచి పోటీ చేసేందుకు నిరాకరించడంతో టీడీపీ అభ్యర్థి వేటలో తనమునకలై ఉంటే, మాగుంట వైఎస్ఆర్ సిపిలో చేరితే ఒంగోలు పార్లమెంటుకు ఆ పార్టీ నుంచి మాగుంట వైవీలలో ఎవరు పోటీ చేస్తారన్న దానిపై సందిగ్ధత నెలకొని ఉంది. అయితే గత ప్రస్తుత పరిస్థితులను బేసారు వేసుకుని సూక్ష్మ పరిశీలన చేస్తే అంతిమంగా వైవీకే టికెట్ ఖాయంగా కనిపిస్తుంది. వైఎస్ఆర్ కుటుంబం నాడు కష్టాల కడలిలో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయంలో వైవి అండగా నిలిచారు, వెన్నుదన్నయ్యారు, మనోధైర్యం చెప్పారు. ఆ తదుపరి పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు పార్టీ ఉన్నతికై అలుపెరగని సైనికునిలా నిబద్ధతతో పనిచేశారు. చిన్నవాడైన కొడుకు సమానుడైన జగన్ గీసిన గీతను ఎన్నడూ దాటలేదు, తన వాక్కును కాదనలేదు. ప్రతినిత్యం వైవి వైఎస్ఆర్ కుటుంబం పట్ల తన విశ్వసనీయత చాటుతూనే ఉన్నారు. తమ కుటుంబం కోసం ఎంతో చేసిన బాబాయికి చూస్తూ జగన్ అన్యాయం చేయడని వైవి అనుచరులు కొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాగుంట వైఎస్ఆర్ సిపిలో చేరుతారన్న వార్త వెలువడిన నాటి నుంచి ఒంగోలు టికెట్ తమ నాయకునికి చేజారుతుందన్న తలంపుతో వైవికే టికెట్ ఇవ్వాలంటూ అనేక వేదికలపై గళమెత్తారు. మరికొందరైతే మరో అడుగు ముందుకేసి వైవికే టికెట్ ఇవ్వకుంటే ఆత్మహత్యలకు వెనుకాడబోమంటూ ప్రత్యక్షంగా అధిష్టానంపై నిరసన గళమెత్తారు. గత 5 సంవత్సరాల నుండి వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎంపీగా వైవి సుబ్బారెడ్డి గారు ఎంపీగా ఉంటున్నారు. ఆయన ఎంపీ అయిన తర్వాత ఈ పార్లమెంటు కింద నడిపూడి కాళాశ్రీ రైల్వే మార్గం అయితేమి, అదేవిధంగా కర్నూలు రోడ్డు నుంచి ఒంగోలు వరకు నేషనల్ హైవేగా గుర్తించడం అయితేమి, అదేవిధంగా సింగరాయకొండ హైవే గుర్తించడం అయితేమి, అదేవిధంగా మన పశ్చిమ ప్రాంతం కోసం ఫ్లోరైడ్ సమస్య అధికంగా ఉందనేసి పార్లమెంట్లో ఆయన వాణి వినిపించడమే కాకుండా కేంద్ర బృందాన్ని తీసుకొచ్చి కేంద్ర బృందానికి విశదీకరించడంతో వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పీసీపల్లి మండలానికి తీసుకొచ్చి ఫ్లోరైడ్ సమస్య తీవ్రత ఏ విధంగా ఉంది అనే విషయాన్ని రాష్ట్ర దృష్టి తీసుకెళ్ళినటువంటి మంచి నాయకుడు. అలాంటి నాయకుడు ఈ రోజున మనకి అర్థమవుతుందంటే వైఎస్ఆర్ పార్టీ తరఫున అతనికి టికెట్ లేదని, అతని మీద ఎవరైతే గతంలో నిలబడి ఓడిపోయారో అలాంటి వ్యక్తికి టికెట్ వస్తుందని మీడియాలో రావడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మా పశ్చిమ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే వైవి సుబ్బారెడ్డికి టికెట్ కావాలని మేము ఎంతగానో ఆవేదన చెందుతున్నాం. కారణం ఏంటంటే పశ్చిమ ప్రాంతం ఈరోజు అభివృద్ధి బాటలో పయనిస్తుందంటే వైవి సుబ్బారెడ్డి గారి ఈ కృషి ఎంతగానో ఉంది. ఎందువలనంటే గతంలో ఈ పార్లమెంటు కింద ఎన్నికైనటువంటి ఎంపీలు ఎవరైనా సైతము పశ్చిమ ప్రాంతాల మీద దృష్టి పెట్టిన పాపాను బోల. కానీ వైవి సుబ్బారెడ్డి గారు ఎంపీ అయిన తర్వాత పశ్చిమ ప్రాంతాన్ని ఎన్నోసార్లు సందర్శించి అక్కడ సమస్యలను పూర్తిగా అధ్యయనం చేసి ప్రజల ఒక్క సమస్యలు ఏ విధంగా ఉన్నాయని పార్లమెంట్లో గొంతెత్తి వెలుగట్టడం చాటింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకి టికెట్ రాదని కొంత మనోవేదనకు మేము గురవుతున్నాం. మేమే కాదు, పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంపీటీసీలు అయితేమి, జెడ్పీటీసీలు అయితేమి, సర్పంచ్లు అయితేమి మనోవేదన గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ హైకమాండ్, మన జిల్లా పార్టీ అధ్యక్షులు దీన్ని సానుకూలంగా దృక్పథంతో ఆలోచిస్తారని కోరుకుంటున్నాం. ఒకవేళ ఇలాంటి పరిస్థితి మీరు తీసుకోకపోతే పశ్చిమ ప్రాంతం అభివృద్ధి చెందకుండా పోతుందని, రైతు బిడ్డ
వెలుగొండ ఉద్యమకారుడు, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తృణప్రాయంగా పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసినటువంటి ప్రజానాయకుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు, ప్రకాశం జిల్లా ప్రజలందరి కోరిక మేరకు పార్టీలకు అతీతంగా మరొక్కసారి పార్లమెంటు సభ్యుడు కాబోతున్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారి మీద అపోహలకి నివృత్తి చేద్దామని ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. 2014-15లో ఆంధ్ర రాష్ట్రంలో శనగ రైతులు పండించిన ధరకి గిట్టుబాటు ధర దాక అల్లాడిపోతా ఉంటే పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీ పార్లమెంటు సభ్యులందరి చేత మూకుడిమ్మడిగా శనగ రైతుల కోసం పోరాడి పార్లమెంట్లో చర్చించి ఈ రాష్ట్రంలో శనగ రైతులకి మద్దతు ధర ఇప్పించినటువంటి వ్యక్తి ఈ వైవి సుబ్బారెడ్డి కాదా? 2016-17లో ఈ రాష్ట్రంలో పొగాకు ధరల సంక్షోభం ఏర్పడి రైతులు బలవన్మరణం చెందుతా ఉంటే పార్లమెంటులో పొగాకు రైతుల కోసం పోరాడి సాక్షాత్తు పార్లమెంట్లో తన గళాన్ని వినిపించి కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి పొగాకు రైతులకి మద్దతు ధర ఇప్పించినటువంటి వ్యక్తి శ్రీ వైవి సుబ్బారెడ్డి కాదా అని అడుగుతూ, అత్యంత వెనుకబడిన ప్రకాశం జిల్లాలో మంచినీటి కొత్త ఏర్పడి కొన్ని దశాబ్దాలుగా ఫ్లోరిన్ సమస్యలను బాధపడతా ఉంటే కేంద్ర ప్రభుత్వంతో పోరాడి పార్లమెంట్లో వెనుకబడిన తరాన్ని గుర్తించి ప్రకాశం జిల్లా గురించి ఎలుగెత్తి పోరాడి 23 కోట్ల నిధులు కేంద్రంతో విడుదల చేయించి 59 ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయించింది ఈ వైవి సుబ్బారెడ్డి కాదా? వెనుకబడిన ప్రాంతంలో సామాన్య ప్రజలు తెలివితేటలుండి కార్పొరేట్ స్కూల్లో చేర్చుకోలేకపోతే విద్యలో ఎక్కడ వెనుకబడిపోతారో ఈ ప్రకాశం జిల్లా ప్రజలని చెప్పేసి కేంద్రంతో పోరాడి కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేసింది. త్రిపురాంతకంలో ఏర్పాటు చేసి ఒక విద్యాలయము, ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్లో విద్యార్థులకు సరిపోట్లే కేంద్రీయ విద్యాలయాన్ని రెండో విద్యాలయం ఏర్పాటు చేసింది శ్రీ వైవి సుబ్బారెడ్డి కాదా? 45,000 మంది రాజస్థాన్ వాసులు ప్రకాశం జిల్లా తీరని కలగా మిగిలినటువంటి జోధ్పూర్ ఎక్స్ప్రెస్ ని ఆపినటువంటి వ్యక్తి శ్రీ వైవి సుబ్బారెడ్డి కాదా? సామాన్య ప్రజలకి పశ్చిమ ప్రాంతంలో రైల్వే ప్రయాణికులకు అందుబాటులో ఉండే విధంగా గరీబ్ రథ్ని మార్కాపురంలో ఆపింది శ్రీ వైవి సుబ్బారెడ్డి కాదా? వైఎస్ఆర్సీపీ అధిష్టాన వర్గానికి మేము చేసుకునే విన్నపం ఒకటే, ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంట్ కాదు, ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాల్లో ఒక 50 శాంపిల్స్ తీసుకోండి. 5 శాంపిల్స్ వైవి సుబ్బారెడ్డి గారికి వ్యతిరేకంగా వచ్చినా ఒంగోలు హెడ్ క్వార్టర్లో 10 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రాణత్యాగాన్ని కూడా సిద్ధమని తెలియజేస్తూ ప్రజానాయకుడు, రైతు పక్షపాతి, ప్రకాశం జిల్లా మధ్యతరగతి ప్రజల ఆశాజ్యోతి అయినటువంటి శ్రీ వైవి సుబ్బారెడ్డి గారిని మరొక్కసారి చూడాలని పార్లమెంట్ సభ్యుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రజాభిమానం పొందినటువంటి శ్రీ వైవి సుబ్బారెడ్డి గారిని మరొక్కసారి పార్లమెంట్ సభ్యుడిగా అనౌన్స్ చేయాలని అన్నీ తెలిసినటువంటి వ్యక్తి ఈ భారతదేశ చరిత్రలో గొప్పగా చెప్పుకుంటున్నాము. ఈ మొత్తం పరిణామాల రీత్యా మాగుంట వైఎస్ఆర్సీపీలో చేరిన అవకాశం మరో చోటు కల్పించి అంతిమంగా వైవి సుబ్బారెడ్డికే ఒంగోలు ఎంపీ టికెట్ ఇస్తారన్నది లోటస్ పాయింట్ వర్గాల సమాచారం.